స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం క్లాస్ 10 సంస్కృత్ సిబిఎస్ఈ గ్రామర్ సిరీస్ ప్రత్యయ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ గ్రామర్ పార్ట్లో అనువాద్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ వీడియోలో ప్రత్యయ గురించి తెలుసుకుందాం. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను రిక్వెస్ట్ చేసిన వెంటనే ఒక 10 to 15 మెంబర్స్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మిగిలిన వాళ్ళు కూడా మీకు ఈ కంటెంట్ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ. సో లెట్ us డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ప్రత్యయలో ఎన్ని రకాలు ఉన్నాయి, అవి వచ్చినప్పుడు ఏవి యాడ్ చేయాలి వర్డ్కి అనేది డిస్కస్ చేస్తున్నాం. సో ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ? మతు ప్రత్యయ్, తల్ ప్రత్యయ్, త్వ ప్రత్యయ్, ఠక్ ప్రత్యయ్, టాప్ ప్రత్యయ్, జ్ఞి ప్రత్యయ్. సో ఇన్ని రకాల ప్రత్యయాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 6 టైప్స్ ఉన్నట్టున్నాయి. ఇందులో మతు ప్రత్యయ నాకు తెలిసి అందరికీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే చాలా ఫేమస్ ప్రత్యయ. ఇది నా 8th నుంచో వస్తుంది అనుకుంటా, 8th నుంచో 9th నుంచో. సో మీరు ఆల్రెడీ లర్న్ చేసే ఉంటారు ఈ మతు ప్రత్యయ. సో దీంతో పాటు మిగిలిన ప్రత్యయ గురించి కూడా చూద్దాం. సో మతు ప్రత్యయని మనం ఎలా రాస్తాము? సో ఇది చెప్పే ముందు మీకు బ్లైండ్ సింబల్, ఈ మతుపులు అంటే ఇన్ని రకాలు ఉన్నాయి కదా, 6 టైప్స్. ఇది ఒక మతుపు వచ్చినప్పుడు బ్లైండ్గా ఏం ఉండొచ్చు, ఏమి యాడ్ చేయాలి ఆ వర్డ్కి అనేది నేను చెప్తాను. ఫస్ట్ మతుపు వచ్చినప్పుడు వాన్ కానీ మాన్ కానీ యాడ్ చేయాలి ఆ వర్డ్కి లాస్ట్లో. నెక్స్ట్ త్వ ప్రత్యయ వచ్చినప్పుడు త్వం యాడ్ చేయాలి. తల్ ప్రత్యయ వచ్చినప్పుడు తా యాడ్ చేయాలి. ఠక్ ప్రత్యయ వచ్చినప్పుడు ఇక్ యాడ్ చేయాలి. టాప్ ప్రత్యయ వచ్చినప్పుడు దీర్ఘం రావాలి, లాస్ట్లో దీర్ఘం వస్తుంది. అండ్ జ్ఞీప్ ప్రత్యయ వచ్చినప్పుడు ఈకి మాత్రం యాడ్ అవుతుంది లాస్ట్లో. అర్థమైందా? సో ఇది బ్లైండ్గా మీరు జిస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిందే, మైండ్ మ్యాప్ లాగా. సో మతు ప్రత్యయ వస్తే వాన్ కానీ మాన్ కానీ వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మళ్ళీ డీప్గా వెళ్తే దీంట్లో కొన్ని చేంజెస్ ఉంటాయి. సో ఫస్ట్ మైండ్ మ్యాప్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మతుపు వస్తే ఏం రాయాలి, తల్ ప్రత్యయ వస్తే ఏం రాయాలి, త్వ ప్రత్యయ వస్తే ఏం రాయాలి. సో ఈ బేసిక్ ఖచ్చితంగా లర్న్ చేయాలి. సో ఇది అయిన తర్వాత మనము నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మతుపుకి వెళ్దాం. మతుపు ప్రత్యయ, దీన్ని ఎట్లా ఐడెంటిఫికేషన్ చేయాలి, ఎలా రాయాలి? సో లెట్ us see. సో ఫస్ట్ ప్రత్యయ అంటే ఏంటి? ప్రత్యయ ఈజ్ అ వర్డ్ విచ్ చేంజెస్ ద మీనింగ్ ఆఫ్ పర్టికులర్ వర్డ్ బై యాడింగ్ అట్ ద ఎండ్ సంథింగ్. సో మనము ప్రత్యయ అనేది ఒక వర్డ్కి మనం లాస్ట్లో యాడ్ చేస్తాం. యాడ్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే పర్టికులర్ వర్డ్ మీనింగే మారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుద్ధి ప్లస్ మతుప్ ఈజ్ ఈక్వల్ టు బుద్ధిమాన్. బుద్ధి అంటే ఏంటి? తెలివి, ఇంటెలిజెన్స్. దీనికి మనం మతుప్ యాడ్ చేయడం వల్ల బుద్ధిమాన్ అయ్యింది. అంటే బుద్ధిమాన్ అంటే ఏంటి? ఇంటెలిజెంట్ ఫెలో కదా. సో తెలివి కాస్త తెలివిగలవాడు అయింది. సో అలాగే ఫల్ ప్లస్ మతుప్ ఏమైంది? ఫలవాన్ అయింది. అదేంటి? పైన బుద్ధిమాను, ఇక్కడ ఫలవాను. ఈ మా వా ఏ సెన్స్లో యూజ్ చేయాలి అర్థం కావట్లేదా? చూద్దాం. సో ఫస్ట్ బేసిక్ బ్లైండ్ సింబల్ ఏంటి? మతుపు వస్తుందంటే ఎయిదర్ వాన్ ఆర్ మాన్, ఈ 2 వర్డ్స్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? బుద్ధి ప్లస్ మతుప్ బుద్ధిమాన్, ఫల్ ప్లస్ మతుప్ ఫలవాన్. సో ఈ మాన్ వాన్లో మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఎక్కడ మాన్ పెట్టాలి, ఎక్కడ వాన్ పెట్టాలి అనేది చూద్దాం. సో మతుప్ ప్రత్యయలో మళ్ళీ 2 kinds ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. అదేంటి అంటే వత్ అండ్ మత్. సో మనం ఎప్పుడు వత్ యూజ్ చేయాలి, ఎప్పుడు మత్ యూజ్ చేయాలి అనేది మనకు ఫస్ట్ తెలియాలి. సో ఫస్ట్ వత్ ఎప్పుడు యూజ్ చేయాలి? వత్ కా ప్రయోగ్ అకారాంత్, ఆకారాంత్, సకారాంత్ శబ్దం మే కియా జాతా హై. అంటే ఒక వర్డ్ ఎండింగ్ అనేది అకారాంతంతో స్టార్ట్ అయినా, ఆకారంతో స్టార్ట్ అయినా, సకారాంతంతో స్టార్ట్ అయినా కూడా ఈ వత్ కా ప్రయోగ్ అనేది అవుతుంది అనమాట. వత్ అనేది వస్తుంది. అండ్ ఈ వత్ అనేది నపుంసకలింగం. సో వత్ నపుంసకలింగం అయితే వతి స్త్రీలింగం అవుతుంది, వాన్ పుంలింగం వస్తుంది. అంటే ఓన్లీ మనం వత్తే యూజ్ చేయకూడదు. సో మనకి ఏదైనా ఒక వర్డ్ ఇచ్చినప్పుడు, ప్రత్యయ వర్డ్ ఇచ్చినప్పుడు దాని పక్కన ఏ వర్డ్ ఉంది, స్త్రీలింగ వర్డ్ ఉందా, పుంలింగ వర్డ్ ఉందా, నపుంసకలింగ వర్డ్ ఉందా అనేది చూసి వత్ కానీ వతి కానీ వాన్ కానీ వస్తుంది. సో ఈ మతు ప్రత్యయలో వతి కానీ వాన్ కానీ వత్ కానీ ఎప్పుడు వస్తుందో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ధైర్య ప్లస్ మతుప్. సో మనకి ఫార్ములా ఏంటి? ఏదైనా ఒక వర్డ్ ఎండింగ్ అనేది అకారాంత్ కానీ, ఆకారాంత్ కానీ, సకారాంత్ కానీ ఎండ్ అయితే వత్ కానీ వాన్ కానీ వతి కానీ రావాలి. సో ధైర్యలో దేనితో ఎండ్ అవుతా ఉంది? ధైర్య.
యా అంటే ఆ వస్తుంది. కాబట్టి పుంలింగ అయితే ధైర్యవాన్ వస్తుంది, స్త్రీలింగ అయితే ధైర్యవతి వస్తుంది, నపుంసకలింగ అయితే ధైర్యవత్ వస్తుంది అనమాట. సో ఇది వత్కు సంబంధించి. అదేవిధంగా మతు ప్రక్రియలో మత్ అనేది కూడా వస్తుంది కదా, అది ఎప్పుడు వస్తుందో చూద్దాం. సో మత్ కా ప్రయోగ్ అంటే మతు ప్రత్యయలో మత్ అనేది ఎప్పుడు వస్తుంది? జహా అకారాంత్ ఆకారాంత్ సకారాంత్ నహీ హోతా హై వహా మత్ కా ప్రయోగ్ హోతా హై. అంటే ఎక్కడైతే అకారాంత్ లేదు, ఆకారాంత్ లేదు, సకారాంత్ లేదు వర్డ్లో, మిగిలిన ఏది వచ్చినా కూడా ఈ మూడు కాకుండా అది అక్కడ మనము మత్తే యూజ్ చేయాలన్నమాట. సో ఈ మత్లో పుంలింగ్ అయితే మాన్ వస్తుంది, స్త్రీలింగకైతే మతి వస్తుంది, నపుంసకలింగ అయితే మత్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధి ప్లస్ మతుప్. సో ఈ బుద్ధి ప్లస్ మతుప్లో బుద్ధికి అకారాంత లేదు, ఆకారాంత లేదు, సకారాంత లేదు. కాబట్టి ఏమొస్తుంది? మత్ కానీ మాన్ కానీ మతి కానీ వస్తుంది కదా. సో బుద్ధి ప్లస్ మతుప్ ఏమైంది? బుద్ధి ప్లస్ మతుప్ పక్కన ఉండే వర్డ్ని బట్టి అది పుంలింగ్ అయితే బుద్ధిమాన్ అవుతుంది. అదే స్త్రీలింగం వర్డ్ కనుక ఉంటే బుద్ధి ప్లస్ మతుప్ పక్కన అది బుద్ధిమతి అవుతుంది. నపుంసకలింగం అయితే బుద్ధిమత్ వస్తుంది అనమాట. సో వత్ వాన్ వతి లేకపోతే మత్ శబ్దం వస్తుంది. మత్ మాన్ మతి. వత్ ఎప్పుడు వస్తుంది? ఏదైనా ఒక వర్డ్ అంతం అనేది ఎండ్ అనేది అకారాంత్ ఆకారాంత్ సకారాంత ఎండ్ అయితే వత్ శబ్దం వస్తుంది. ఈ మూడు కాకుండా మిగిలిన ఏ సౌండ్తో ఎండ్ అయినా కూడా మత్ శబ్దం అనేది వస్తుంది. మళ్ళీ ఇందులో మనము స్త్రీలింగమా పుంలింగమా నపుంసకలింగమా అనేది డిసైడ్ చేసి రాయాలి. ఎలా డిసైడ్ చేయాలి? ఆ పర్టికులర్ ప్రతి వర్డ్ పక్కన ఏముందో దాన్ని బట్టి మనము దీని లింగం డిసైడ్ చేస్తాం. అర్థమైందా? ఇది దేని గురించి? మతు ప్రత్యయ గురించి. సో చాలా ఈజీ అనే అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి వినండి, ఓకేనా? మతు ప్రత్యయ అయిపోయింది. నెక్స్ట్ తల్ ప్రత్యయ్. సో ద వర్డ్ విచ్ హెల్ప్స్ టు ఎక్స్ప్రెస్ భావవాచక సంజ్ఞ ఈజ్ కాల్డ్ తల్ ప్రత్యయ్. సో తల్ ప్రత్యయ్ అంటే ఏదైనా ఒక భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అన్నమాట. సో తల్ ప్రత్యయలో ఏంటి? తా అనేది యాడ్ అవుతుంది ఆ వర్డ్ ఎండ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మానవ్ ప్లస్ తల్ ఏమైంది? మానవత, ఒక రకమైన కైండ్నెస్ కదా. మూర్ఖత అంటే ఏం రాయాలి? మూర్ఖ్ ప్లస్ తల్. పశు ప్లస్ తల్, పశుత అంటే తల్ ప్రత్యయ వచ్చింది అంటే ఏం యాడ్ చేయాలి? తా యాడ్ చేయాలి. వెరీ సింపుల్ కదా. నెక్స్ట్ త్వ ప్రత్యయ్. త్వ ప్రత్యయలో దీన్ని కూడా మనం యాక్చువల్గా భావవాచక సంజ్ఞాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం ఏం యాడ్ చేస్తాం? త్వం అనేది యాడ్ చేస్తాం. తల్లో ఏం యాడ్ చేసాం? తా యాడ్ చేసాము. త్వ ప్రత్యయలో ఏం యాడ్ చేస్తున్నాం? త్వం యాడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మానవ్ ప్లస్ తల్ ఉంటే మానవత రాసాం. ఇక్కడ మానవ్ ప్లస్ త్వ ఉంటే ఏం రాస్తున్నాం? మానవత్వం రాస్తున్నాం. సో పశుత్వం, పశు ప్లస్ త్వ. దీన్ని ఇలా అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు. అంటే పశుత్వం అడిగి విడదీసైనా రాయమనొచ్చు, లేదా పశుత్వం ఇచ్చి విడదీసైనా, లేకపోతే పశు ప్లస్ త్వ ఏమవుతుంది అలా కూడా అడగచ్చు అనమాట. సో నెక్స్ట్ మహత్ ప్లస్ త్వ, మహత్వం. ఇక్కడ డబల్ తా వస్తుంది. అర్థమైందా? ఇక్కడ ఆల్రెడీ తా ఉంది, మనము త్వం యాడ్ చేయాలి కదా. సో మహత్వం, అది కొద్దిగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ప్రత్యయ ఏంటి? ఠక్ ప్రత్యయ్. సో ఇది కూడా భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలోనే యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం ఏం యాడ్ చేస్తాం? శబ్దకి ఈక్ యాడ్ చేస్తాం అన్నమాట. దీనితో పాటు మొదటి స్వరంలో వృద్ధి వస్తుంది అంటే దీర్ఘం యాడ్ చేయాలి. ఆకి ఆ రాయాలి, ఈ కమ ఈ ఉంటే ఏ రాయాలి, ఊ కమ ఊ ఉంటే ఔ అవుతుంది. సో ఠక్ ప్రత్యయలో శబ్దానికి ఇక్ అనేది యాడ్ చేయాలి. దాంతోపాటు ఆ ఫస్ట్ లెటర్ ఉంటుంది కదా, దానికి దీర్ఘం పెట్టాలన్నమాట. ఆ ఉంటే ఆ పెట్టాలి. సో ఫస్ట్ లెటర్ ఎండింగ్లో ఫస్ట్ లెటర్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫస్ట్ శబ్ద కాదు, ఫస్ట్ లెటర్కి ఈ కానీ ఈ కానీ ఉండిందంటే ఐ అవుతుంది. ఊ కానీ ఊ కానీ ఉండిందనుకోండి ఔ అవుతుంది. సో టక్ ప్రత్యయలో 2 రూల్స్. ఫస్ట్ రూల్ ఏంటి? టక్ వచ్చింది అంటే ఈక్ యాడ్ అవుతుంది ఆ శబ్ది ఎండ్లో. అదే రకంగా ఫస్ట్ లెటర్కి ఆ ఉంటే ఆ రాయాలి, ఈ కమా ఈ ఉంటే
ఐగా రాయాలి, ఊ ఉండిందనుకోండి అవుగా మార్చాలి. సో 2 రూల్స్ ఇక్కడ. లెట్ us see with example. సమాజ్ ప్లస్ టక్ ఈజ్ ఈక్వల్ టు సామాజిక్. ఏమేమి చేంజ్ చేసాము ఇక్కడ? టక్ ఉంది కాబట్టి ఇక్ యాడ్ చేసాము. ఈ అనేది ఆల్ఫాబెట్ రాయకూడదు, ఈకి మాత్రం పెట్టాలి ఇక్కడ. అండ్ ఇంకొక రూల్ ఏంటి? ఫస్ట్ లెటర్లో ఏముంది? సా ఉంది కాబట్టి ఏమవుతుంది? దీర్ఘం వస్తుంది, సా. సో ఏమైంది? సామాజిక్. చేంజ్ చేసుకున్న తర్వాత ప్రతి వర్డ్ పక్కన ఇచ్చిన వర్డ్ ఏ లింగంలో ఉందో అబ్జర్వ్ చేయాలి. అది పుంలింగం ఉంటే సామాజిక్ వస్తుంది, ప్రతి పక్కన ఉండే వర్డ్ స్త్రీలింగంలో ఉంటే సామాజికి వస్తుంది. అదే నపుంసకలింగంలో ఉండింది అనుకోండి ఏమొస్తుంది? సామాజికం వస్తుంది. ఫస్ట్ మీకు నచ్చినట్టు చేంజ్ చేయండి ప్రతిని అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. దెన్ ప్రతి వర్డ్కి పక్కనిచ్చిన వర్డ్ని అబ్జర్వ్ చేయండి. సో అది కనుక స్త్రీలింగంలో ఉంటే మన ప్రతి వర్డ్ని కూడా స్త్రీలింగంలో కన్వర్ట్ చేయాలి. ఒకవేళ అది పుంలింగం ఉంటే పుంలింగంలోకి, నపుంసకలింగం ఉంటే నపుంసకలింగంలోకి మార్చాలన్నమాట. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దిన్ ప్లస్ టక్ సమాచార పత్రం. సో ఇలా ఇస్తాడు కదా ప్రత్యయి. ఇక్కడ దిన్ ప్లస్ టక్ ఉంది కాబట్టి సో ఫస్ట్ మనం ఏం చేయాలి? టక్ బదులు మనము ఇక్ యాడ్ చేయాలి కదా. సో ఏమవుతుంది? దినిక్ కదా, దినిక్. ఇది కరెక్టేనా? ఇది ఫస్ట్ రూల్ నెంబర్ 1. టక్ ప్లేస్లో మనము ఇక్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ లెటర్ని అబ్జర్వ్ చేయాలి. ఆ వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏముంది? దిన్, ది ఉంది కదా. ఫస్ట్ లెటర్ ది. ఇది ఏమాత్రం ఉంది? ఈ ఉంది. సో రూల్ నెంబర్ 2 ఏంటి? ఈ ఉంటే ఏమొస్తుంది? ఐ వస్తుంది. సో ఓవరాల్గా వర్డ్ ఏమైంది? దైనిక్. సో మనం వర్డ్ని అయితే చేంజ్ చేసేసాం. ఏం చేసాం? దిన్ ప్లస్ టక్ అనేది దైనిక్గా మనము చేంజ్ చేసాము. ఇది స్త్రీలింగంలో పెట్టాలా, పుంలింగంలో పెట్టాలా, నపుంసకలింగంలో పెట్టాలా అనే దానికి మనకు ఎలా తెలుస్తుంది? ప్రతి పక్కన ఇచ్చిన వర్డ్ని బట్టి మనము దీని లింగాన్ని డిసైడ్ చేస్తాం కదా. సో దీని పక్కన ఏమి ఇచ్చారు? దిన్ ప్లస్ టక్ సమాచార పత్రం. సో సమాచార పత్రం అనేది ఏంటి? నపుంసకలింగం కదా. సో అప్పుడు ఈ దైనిక్కి ఏమొస్తుంది? దైనిక్ అనేది పుంలింగు. సో దైనికి అనేది స్త్రీలింగం. నపుంసకలింగం ఏంటి? దైనికం. సో ఓవరాల్ ఆన్సర్ ఏంటి ఇప్పుడు? దైనికం. ఫస్ట్ మనం వర్డ్ని చేంజ్ చేయాలి. దెన్ దాని పక్కన ప్రతి పక్కన ఏ వర్డ్ ఇచ్చారో దాన్ని బట్టి మనము లింగు కూడా చేంజ్ చేయాలి. స్త్రీలింగమా, పుంలింగమా, నపుంసకలింగమా, అది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో మీరు పాస్ చేసి మీరు ట్రై చేయండి. నీతి ప్లస్ టక్ కర్తవ్యం. ఇది మీకు ఎగ్జామ్లో ఇచ్చారనుకోండి. ఫస్ట్ ఏం చేస్తారు? నీతి ప్లస్ టక్ కర్తవ్యం. టక్ ఉంది కాబట్టి ఏం చేస్తాం? ఇక్ యాడ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఈ ఉంది ఫస్ట్ లెటర్లో, నీతి, నీ, బడి ఈ ఉంది కదా. సో ఏమొస్తుంది అప్పుడు? ఈ అండ్ ఈ ఉండిందంటే ఏమొస్తుంది అనుకున్నాం? ఐ వస్తుంది. సో అప్పుడు వర్డ్ ఏమైంది? నైతిక్ అయింది. కానీ ఇక్కడ కర్తవ్యం అనేది పక్కన ఉంది కదా. సో ఇదేంటిది? నపుంసకలింగం. సో ఆన్సర్ కూడా మనము నపుంసకలింగంలోనే రాయాలి. ఆన్సర్ ఏమైంది? నైతికం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యాక్సిమం ప్రత్యయులు నపుంసకలింగంలోనే ఇస్తారు. అంటే గ్యారంటీ లేదు, మోస్ట్లీ అడగడం అంతా నపుంసకలింగం గురించే అడుగుతారు. అంటే ఈ ప్రతి వర్డ్ పక్కన నపుంసకలింగం వర్డే ఇస్తారు కాబట్టి ఆన్సర్ మనము నపుంసకలింగంలోనే రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ టాప్ ప్రత్యయ్, జ్ఞీప్ ప్రత్యయ్ 2 రకాలు ఉన్నాయి. ఈ రెండింటిని స్త్రీ ప్రత్యయ్ అంటారు. ఎందుకంటారని నేను అనుకుంటున్నానంటే యాక్చువల్గా ఈ టాప్లో మనం దీర్ఘం యాడ్ చేయడం వల్ల లింగ్ చేంజ్ అయిపోద్ది, మేల్ ఫీమేల్గా అవుతుంది అనమాట. మేబీ దానివల్ల పెట్టుండొచ్చు. సో ఫస్ట్ టాప్ ప్రత్యయ్ గురించి చూద్దాం. టాప్ ప్రత్యయ్లో టాప్ ఉంది అంటే దాన్ని ఏం యాడ్ చేస్తాం? ఆకి మాత్రం యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఛాత్ర ప్లస్ టాప్ ఛాత్ర, అజ్ ప్లస్ టాప్ అజా. సో నార్మల్గా అయితే ఆకి మాత్రం యాడ్ అయింది. కానీ కొన్ని కేసెస్లో ఇక్కడ చూడండి, బాలక్ ప్లస్ టాప్ బాలికా అయింది. బాలక్ ప్లస్ టాప్ అంటే ఏం రావాలి? బాలకా రావాలి కదా. కానీ ఇక్కడ అలా రాదు, బాలికా వస్తుంది. అమ్మాయిలకి స్త్రీలింగానికి బాలికానే వాడతారు, బాలక అని వాడరు. అర్థమైందా? అప్పుడు లింగ్ చేంజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ శిక్షక్ ప్లస్ టాప్ ఏమవుతుంది? కాకి ఆకి మాత్రం యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ
ఇది స్త్రీలింగం కాబట్టి ఇది స్త్రీలింగంలోనే ఉంటుంది కాబట్టి శిక్షిక అవుతుంది. ఇక్కడ ఈకి మాత్రం కూడా మనం యాడ్ చేయాల్సి వస్తుంది బాలకి అండ్ శిక్షికకి. సో బాలిక, శిక్షిక ఇవి ఫ్యూ ఎక్సెప్షనల్స్ అనమాట. మీకు నేర్చుకోగా అవే గుర్తుంటాయిలేండి. నెక్స్ట్ జ్ఞీప్ ప్రత్యయ్. సో జ్ఞీప్ ప్రత్యయలో ఆ శబ్దానికి ఈకారం అనేది యాడ్ అవుతుంది అనమాట. ఈకారం యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేవ్ ప్లస్ జ్ఞీప్ ఏమైంది? దేవి. నద్ ప్లస్ జ్ఞీప్ నది. ధాతృ ప్లస్ జ్ఞీప్ ధాత్రి. సో ఇవి మ్యాక్సిమము ఫీమేల్ వర్డ్స్కే వస్తున్నాయి చూడండి. మేబీ అందుకనే ఇవి స్త్రీ ప్రత్యయ అని ఉంటారు. టా ప్రత్యయని అండ్ జ్ఞీప్ ప్రత్యయని. సో దేవ్ ప్లస్ జ్ఞీప్ దేవి, నద్ ప్లస్ జ్ఞీప్ నది, ధాతృ ప్లస్ జ్ఞీప్ ధాత్రి. ఇక్కడ త్రాని అబ్జర్వ్ చేయండి. ఈ రకమైన త్రా వస్తుంది, మీరు ఇంకో రకమైన త్రా యూజ్ చేయకండి. ధాత్ ప్లస్ రా యాడ్ చేస్తే ఇలాగే వస్తుంది ధాత్రి. సో స్టూడెంట్స్, ఇది ప్రత్యయ గురించి ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ ప్రత్యయ వస్తే ఏం రాయాలి అనేది మీరు ఖచ్చితంగా నోట్స్లో రాసుకోండి. ఈజీ టాపిక్, ఈజీగా మార్క్స్ వచ్చే టాపిక్ అనమాట. ఇదేం పెద్ద హార్డ్ వర్క్ కాదు. ఫస్ట్ టైం విన్నప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, రెండోసారి వినండి, క్లారిటీ వస్తుంది. నోట్స్ రాసుకోండి, ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఇలా వీడియోస్ కంటిన్యూస్గా రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ. హ్యావ్ అ గుడ్ డే.